మాలో ఉన్న ప్రభా కొంచెం నిర్లక్ష్యము కూడా మమ్మలను విడిచిపెట్టదు శత్రువు దయగల ప్రభా. కాబట్టి మరి జాగ్రత్త కలిగి మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎలాగా మమ్మలను ప్రభదేవ బలహీనతలు వెంటాడుతూ ఉంటాయో ప్రభదేవ ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. దయగల ప్రభా, పరిస్థితుల కొరకే ప్రార్థన చేసుకుంటున్నాను, సహాయం చేయండి. మరి పర్వాలేదు, మరి జాగళ్ళమూడి గ్రామంలో అనుకుంటున్న వేళల్లో మరలా ప్రభదేవ ఇందాకే తెలిసింది వార్త జ్ఞాపకం చేసుకుంటున్నా. బిడ్డలను మీరు దర్శించండి. మరి ఎక్కడ ఆందోళన చెందకుండా ప్రభదేవ వారు తీసుకునే ఆహార పానీయాలను మందులు పరిశుద్ధపరచు, మీ రక్త ప్రోక్షణలో ఉంచండి. నీ చిత్తమైతే మరి వారము మరి చూసి మరి నీ చిత్తమైతే వచ్చే వారం మరి పెట్టుకోవాలో, మరి దేవ మరి ఇళ్ళ దగ్గర ఉండి వాక్యం వినాలో మీరు నా సహాయం చేయండి. నీ ఆత్మచేత నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దయగల ఈ యొక్క బలహీనతలు మరి వ్యాపించకుండా మేము మా జీవితంలో దేవ తగు జాగ్రత్తలు కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి. మరి వచ్చేదానికి మేమేం చేయలేం, వచ్చిన తర్వాత అయినప్పటికీ అలాగా మేము నిర్లక్ష్యంగా ఉండకూడదు. దీని కొరకే ప్రార్థిస్తున్నాం. మా చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా జ్వరాలతోటి మరి బలహీనతలతో ఎవరైతే ఉంటున్నారో అట్టి వారందరి కొరకే ప్రార్థన చేసుకుంటున్నాను. నీ ఆత్మ యొక్క తాకుదలలో ఉంచండి. స్పష్టంగా మీరు మాట్లాడుతూరండి. మీరే మమ్మల్ని భద్రపరచండి. ఈ యొక్క సాతిక సమయంలో మరి కూడిక కొరకే రాగలిగిన చిన్నవారు, పెద్దవారు అందరి బట్టి నీకే స్తోత్రాలు. యవనస్తుల కూడికను మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి. వదనా స్తోత్రాలు చెల్లించుకుంటూ బలహీన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ ఆత్మవశములు ఉంచు. ప్రభువును నా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం దూరంగానే కూర్చోండి. నాకు ఇందాకే తెలిసింది ఒక వార్త, మన మందిరానికి వచ్చే వాళ్ళకి వచ్చింది ఒక కేసు. అందుకని మీకు చెప్పింది ఇందాక మైక్లో. కాబట్టి జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా, జ్వరాలు కానీ జలుబులు కానీ ఒళ్ళు నొప్పులు వస్తే దయచేసి మందిరానికి రావద్దు, మీరు ఇంటి దగ్గరే ఉండండి, ఏం పర్వాలేదు. అది ఒకరికి నుంచి మళ్ళీ అందరికీ అది వ్యాపిస్తుంది అన్నమాట. సో జ్ఞాపకం చేసుకొని భయం కలిగి ఉందాం. సో దేవుని సన్నిధిలో అలాగనుకొని మరి అతి జాగ్రత్త, అతి భయం పడాల్సిన పని లేదు. అయితే ప్రాథమికంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ దేవుని వైపు మనం చూద్దాం. సో మన భాగాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం, యవనస్తుల కూడిక వరకే మనం తీసుకున్న భాగాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 26వ చరణం, అలాగనే 21వ చరణముల చివరి భాగం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ చరణం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. చాలు. దేవుడు మరొకసారి ఈ యొక్క యవనస్తుల కూడిక నిమిత్తమై దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను ఆశీర్వదించి దీవించునుగాక. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచ్చు అనే మాటలు గమనించాలి. మనం యవనస్తుల కూడే కొరకి భాగాన్ని తీసుకొని ధ్యానిస్తుంటున్నాం. సో బాలుడగు సమూయేలు బాలుడుగా ఉండలేదు, ఏమవుతున్నాడట, ఇంకను ఎదుగుచ్చు ఉన్నాడు. మనం వేసిన మొక్క ప్రతిరోజు ఏం చేస్తాం, మనం 2 రోజులకోసారన్నా 3 రోజులకోసారన్నా ఎదుగుతుందా లేదా అని ఏం చేస్తాము, గమనిస్తాం, దానిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎదుగుతూ ఉన్నట్లయితే సంతోషిస్తాం, ఎదగకపోతే ఏం చేస్తాము, ఇంకొంచెం జాగ్రత్త ఏదైనా తీసుకుంటే ఎదుగుద్దేమో అని మొక్కని మనము శ్రద్ధ తీసుకుంటాం. ఇంకా ఎదగలేదనుకో ఇంకొక 4 రోజులు చూస్తాం. చూసిన తర్వాత ఇంకా ఎదగలేదనుకో మన జీవితంలో మనం దానిని నిర్లక్ష్య పెడతాం. ఇంకా ఎదగలేదనుకో దాన్ని తీసేసి ఏం చేస్తాము, పారవేస్తాం. మొక్కలలో స్పీడ్గా ఎదిగే మొక్కలు ఉన్నాయి, అలాగనే చాలా స్లోగా ఎదిగే మొక్కలు కూడా ఉన్నాయి.
సో విశ్వాస జీవితంలో, యవనస్తుల జీవితంలో కూడా వయసులో ఎదుగుతూ ఉంటారు. కానీ ఆత్మీయ జీవితంకి వచ్చేసరికి కొంతమంది వేగముగా ఎదుగుతూ ఉంటారు, కొంతమంది చాలా నిదానంగా ఎదుగుతూ ఉంటారు. తెలివితేటలు కూడా కొంతమందికి పుట్టుకతోనే కొంతమందికి తెలివితేటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమందికి వయసు పైబడే కొలది, ఎదిగే కొలది ఆ విధంగా తెలివితేటలు వారికి వస్తూ ఉంటాయి. మొదటి తరగతిలో, రెండో తరగతిలో, మూడో తరగతిలో అలాగా చూసుకుంటూ పోతే 5వ తరగతికి వచ్చేసరికి ఒక రకంగా వస్తాయి మార్కులు. అలాగే 6వ తరగతి ఇంకొంచెం రకంగా వస్తాయి మార్కులు. 7వ తరగతి, 8, 9, 10వ తరగతి ఇంకొంచెం చక్కగా వస్తాయి మార్కులు. అంటే వయసు మీద పడే కొలది కొంతమందికి తెలివితేటలు ఏమవుతుంటాయి, అది కొంతమందికి పుట్టుకతోటే బాల్య దినములలో నుంచే తెలివితేటలు, జ్ఞానము అనేవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం చూసేవే సహజంగా. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఎదుగుదల అనేది ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చిందే. తల్లి గర్భములో ఉన్నప్పుడు కంటికి కనబడని ఒక జైగోటుగా, ఒక పిండముగా ఉన్న ఆయన యొక్క కంటికి కనబడిన అది దినదినము కనుక అభివృద్ధి చెందుకుంటూ తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చే లోపల దాదాపుగా 2.5 నుంచి 4 కిలోల వరకు బరువు సంతరించుకుంటాడు. అక్కడి నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ఏమవుతుంది, గ్రోతింగు చాలా వేగముగా ఉంటుందన్నమాట, వేగముగా ఉంటుంది. అలాగా ఎత్తులో కొంత సమయం వచ్చేసరికి ఎదుగుదల ఏమవుతుంది, ఆగిపోతుంది. కానీ జీవిత కాలమంతా మన శరీరములో కొన్ని భాగాలు ఉన్నాయి, అవి ఎప్పుడు ఏమవుతుంటాయి, ఎదుగుతూనే ఉంటాయి. అందులో ఉదాహరణ ఏంటి చెప్తారా? చనిపోయేంత వరకు ఎదుగుతూనే ఉంటాయి గోర్లు. నేను అదే చెప్తాననుకున్నాను. గోర్లు చనిపోయేంతవరకు ఏమవుతుంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ఒక స్థితికి వచ్చేసరికి ఆగిపోవు అవి. చనిపోయేంత వరకు మనం వాటిని కట్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగా దేవుడు శరీరములో ఏది ఎంతవరకు ఎదగాలో, ఏది జీవితకాలం అంతా ఎదగాలో ఇవన్నీ డిజైన్ చేసింది దేవుడు, మనుషుడు కాదు. దీని వెనకాల పరమ సృష్టికర్తని దేవుని యొక్క డిజైన్ ఉంది. కానీ ఇక్కడ రాయబడిన పదం బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయ యందును మనుషుల దయ యందును, అది ప్రాముఖ్యమైనది. ఎదుగుతూ ఉన్నాడు. దేనిలోనట? సృష్టికర్తని దేవుని యొక్క దయలోను, రెండవది మనుషుల యొక్క దయలో కూడా ఎదుగుతున్నాడు. సో ఈ రెండు కూడా మానవుడికి అవసరమే. కేవలము దేవుని దయలోనే నేను విరుగుతాననుకుంటే మరి మనుషుల దయలో ఎదగపోతే ఎలాగుంటుంది? అది వ్యక్తిగతంగా ఎవరెవరి జీవితములలో వాళ్ళకి అర్థమవుతుంది ఆ విషయం. ఇప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకున్నాడు, కొన్ని విషయాల్లో నీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకోలేదు. ఉదాహరణగా చెప్తా. మీరు ఉదయాన్నే లేచి చక్కగా బైబిల్ చదువుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, 1-2 పాటలు పాడుకుంటున్నారు. అలాగనే మధ్యాహ్నం పూట కూడా సమయాన్ని కేటాయించుకొని మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నారు, మళ్ళీ వాక్యం చదువుకుంటున్నారు, పాట పాడుకుంటున్నారు, రాత్రి చేసుకుంటున్నారు. ఇలాగ మీరు ప్రతిరోజు మీరు ఇంట్లో వెళుతూ ఉన్నట్లయితే దేవుడు దానిని చూసి ఏం చేస్తాడంటే చాలా ఆనందిస్తాడు. కానీ అదే ఇంట్లో నీ తల్లిదండ్రులు కానీ, నీ కలిగిన వారు కానీ దానిని కొద్దిమంది అంగీకరిస్తారు, కానీ ఎక్కువ మంది ఏం చేయరు, అంగీకరించరు. దానికి గల కారణాలు ఇప్పుడు నేనేం చెప్పబోట్లేదు, కానీ మానవుని యొక్క మనస్తత్వం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం అదనమాట. కొద్దిమంది మాత్రమే అలాగా ఇంట్లో బిడ్డలు చేస్తూ ఉంటే సంతోషించేవారు కొద్దిమంది. అదే సమయంలో కొంతమంది చక్కగా 3 పూట్ల చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో చక్కగా
వారు చదువులలో కూడా ఏమవుతారు? వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు దేవునిలో ఎదుగుతూ ఉన్న దానికంటే చదువులో ఎదుగుతున్న దాని కొరకు ఎక్కువగా తల్లిదండ్రులు సంతోషిస్తారు. కారణం ఏంటంటే శారీరకంగా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాల కంటే కూడా శారీరక సంబంధమైన విషయంలో బిడ్డల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కొద్దిమంది తప్ప అది చెప్తుంది, ఎక్కువ పర్సెంటేజ్ చెప్తుంది. నేను ఎక్కువ పర్సెంటేజ్ కనుక చక్కగా నువ్వు మంచి మార్కులు సంపాదించుకుంటూ ఉంటే, చక్కగా చదువుకుంటూ ఉంటే దానిలో ఆనందిస్తారు, కానీ దీనిలో ఆనందించరు. కానీ దేవుడు నీ జీవిత యాత్రలో లోకములో చక్కగా చదువుకుంటున్నా, మంచి మార్క్స్ వస్తున్నా, లోకములో మంచివాడ అబ్బాయి అనిపించుకుంటున్నా, దేవునిలో ఆయన వాక్యములో ప్రార్థనలో ఎదగకపోతే ఆయన మన యందు ఏం చేయలేడు? సంతోషించలేడు. ఎందుకు అంటే లోకములో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని సంపాదించుకున్నా, క్రీస్తు యేసు ప్రభువుతో సంపాదించుకున్న దానితో అవి ఏవి సాటి కావు, సాటి రావు. అందుకని మీకు యవనస్తులకు ప్రాముఖ్యంగా చెప్తున్నాను, మీరు చదువుకోండి, మీ యొక్క అటెంప్ట్ దాని మీద పెట్టండి, మీ మైండ్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టండి, మీ యొక్క భవిష్యత్తు మీద పెట్టండి. అది అదే సమయంలో కొన్నిసార్లు మనం చదువుకోలేకపోవచ్చు. ఎందుకంటే అందరూ బాగా చదవలేరు, అందరూ చక్కగా పని చేయలేరు, అందరూ చక్కగా అన్ని విషయాలు చేయలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఉంటాయి. అయితే ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, నేను అందుకని యవనస్తులని మీకు ప్రత్యేకంగా చెప్తున్నది, మీరు వివాహాలు చేసుకోవటం కంటే ప్రాముఖ్యంగా ఈ లోకములో ఉద్యోగం సంపాదించుకోవడానికి కొరకే ప్రయాసపడేదానికంటే ప్రాముఖ్యంగా మీరు పై తరగతులకు వెళ్ళటానికి కొరకై ఒక మంచి మార్క్స్ను సంపాదించుకోవడానికి కొరకే ప్రయాసపడేదానికంటే ఎక్కువగా మీరు క్రీస్తు యేసు ప్రభువుకు హృదయంలో స్థానమిస్తున్నారా లేదా అది చూసుకోండి. మొట్టమొదటిగా క్రీస్తు యేసు ప్రభువులు ఎదుగుతున్నారా లేదా అది చూసుకోండి. అది లేకుండా మీరు లోక సంబంధంగా ఎంతగా గొప్పవాళ్ళని ప్రయత్నం చేసినప్పటికీ లోకములు అవుతారేమో, కానీ దేవుడు మాత్రమే దానిని మెచ్చడు. అది ఆయనకి ఏమాత్రం ఇష్టమే ఉండదు. నువ్వు దేవునిలో కలిగి ఉండి అది కూడా నువ్వు అభివృద్ధి చెందితే, ఎందుకంటే ఈ దినాలలో ఏందంటే దేవుడితో నాకేందంటే అవసరం, నేను చదువుకోగల జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలున్నాయి, దేవుడితో నాకేం పని అని రక్షించబడిన విశ్వాసుల కుటుంబములలోనే యవనస్తులైన పిల్లలు అలాగా ప్రవర్తిస్తున్న వారు చాలామంది నేను చూస్తున్నాను. అందుకు చెప్పాల్సి వచ్చింది విషయం. నువ్వు లోకములో ఎంత గొప్ప చదవరువైనా, ఎంత గొప్ప ఆటగాడవైనా, పాటగాడవైనా, అందగాడవైనా, దేవుని లేకుండా నువ్వు ఎంతగా లోకములు ఎదిగినా అది నీకేమాత్రమే కానీ నిత్య రాజ్యానికి కొంచెము కూడా ప్రయోజనకరము కాదు. సో యెహోవా దయ యందును, అందుకని మొదటగా ఆ మాట పెట్టాడు, యెహోవా దయ యందును మనుషుల దయ యందును ఏమవుతున్నాడట? వర్ధిల్లుతూ బాగుగా ఎదుగుతున్నాడు. సో ఈ యొక్క దినమున మనం పరిశుద్ధ గ్రంథములో ఆధారం చేసుకొని ఒక వచనం, నా దినభాగం ఈరోజు ఆ దినభాగంలో ఉంటుండే యొక్క మధ్యాహ్న కాల కీర్తనలను చదువుకుంటున్నాను నేను ప్రస్తుతం. 7వ అధ్యాయం తీసుకొని దగ్గర పెట్టుకోండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము తీసుకొని దగ్గర పెట్టుకుందాం. దీనికి ముందుగా నేను ఒక 2-3 మాటలు రాసుకొని వచ్చాను, నేను వాటిని జ్ఞాపకం చేస్తా. ఒక దైవజనుడు ఇలా చెప్తున్నాడు, ఎండిపోయిన ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవ జలమును సరఫరా చేయగలడు. మళ్ళీ చెప్తున్నాను, ఎండిపోయిన ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవజలములను నిరంతరము సరఫరా చేయగలడు. ఎండిపోయిందంటే ఈ ప్రపంచం,
ఎండిపోయిన ఈ ప్రపంచానికి, గమనించాల పదాలు అంటే, ఇప్పుడు ఆ వృక్షం ఉదాహరణగా చెప్తా, అక్కడ ఉన్న పక్కన చెట్టు ఉంది, ఇందాక మీరు యవనస్తుల పిల్లలు చిమ్ముతూ చూసుండొచ్చు. ఆ చెట్టుకు ఒక కొమ్మ ఇరిగి ఆ చెట్టుని అలాగే ఉంది, అది కొట్ల, అది ఏమైపోయినది, ఎండిపోయినది. ఎండిపోయిన ఆ కొమ్మను తీసుకొని వచ్చి మళ్ళీ నేలలో పాతితే దానిలో జీవం వస్తుందా? జీవం వస్తుందా చెప్పండి? జీవం రాదు. ఎందుకంటే అది పైనుంచి కిందకి ఏమైపోయింది, ఎండిపోయింది. దానిలో కొంచెమో కాపో కొంచెం యొక్క జీవం ఉంటే ఏదో ఒక రకముగా దానికి కనుక పద్ధతులు ఉపయోగించి జీవాన్ని పుట్టించవచ్చు. కానీ అసలు ఎండిపోయింది అది. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న యవనస్తులు కానీ పెద్దవారు కానీ మీ జీవిత యాత్రలో మీరు ఎండిపోయినాము, ఇక మోడుబారిపోయినాము, ఇక మాలో ఎట్టి పరిస్థితులలో కూడా జీవము ఉండటానికి వీలు లేదు, ఇక మేము జీవించజాలము అని ఒకవేళ మీ వ్యక్తిగత యవనకాల జీవితాలను గురించి మీరు ఒకవేళ బాధపడుతున్నారేమో, అయితే దేవుని యొక్క దాసుడు చెప్తాడు, ఎండిపోయినట్ని యొక్క ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఆయన, ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవ జలములను ఏం చేయగలడట, నిత్యము సరఫరా చేయగలడు. నిత్యము సరఫరా చేయగలడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి చేరి వచ్చిన యవనస్తులారా, పెద్దవారులారా, మీకు ప్రేమతో ఆ దేవుని యొక్క దాసుని యొక్క మాట జ్ఞాపకం చేస్తుంటున్నా. మీరు కృంగిపోవద్దు. ఈ సమయంలోనే సరే ఎండిపోయిన మన జీవితాలను ఆయన చేతిలో పెట్టుకోగలిగితే, ఆయన చేతిలో పెట్టుకోగలిగితే ఎండిపోయిన మన జీవితాలకు ఆయన నిత్య జీవ జలమును ఏం చేయగలడట, ప్రసరింప చేయగలడు మనలోనికి. ఆ మాట గుర్తుకొస్తుంది. రోమీ రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఒక మాట అంటాడు. రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం వచనము 17వ చరణం నుంచి, యవనస్తులు అక్కడ చదవండి, 11-17 నుంచి. అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులలో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన చాలు. ఇక్కడ ఒక ఒలీవ చెట్టు ఉన్నది. ఆ ఒలీవ చెట్టు యొక్క కొన్ని కొమ్మలు ఏం చేయబడ్డాయట, విరిచివేయబడ్డాయి. విరిచివేయబడినట్టు యొక్క ఆ ఒలీవ చెట్టు యొక్క ఆ కొమ్మల స్థానంలో ఒక అడవి ఒలీవ యొక్క చెట్టు యొక్క కొమ్మ తీసుకొని వచ్చి అంటుకట్టబడింది. అంటుకట్టబడింది. ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు అడవి ఒలీవ మొక్క అది జీవము కలిగిందే, కాకపోతే అది ఏం మొక్క, అడవి ఒలీవ మొక్క. చెట్లలో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇటు పక్కన అటు పక్కన నాటినట్టుగా చెట్లు పేర్లు ఏంటంటే, మీరు చాలలో పత్తి చెట్లు చూస్తారు కదా, అవి మామూలు పత్తి. ఈ చెట్టుని ఏమంటారంటే అడవి పత్తి చెట్టు అంటారు దాన్ని. మీ చాలలో వేసే పత్తి వేరు, ఇది దాని పువ్వు ఎలాగుంటుందో దీని పువ్వు కూడా అలాగే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు కావాలంటే. మీరు పత్తి చేలులోకి వెళ్ళినప్పుడు ఆ పువ్వు ఏమవుతుంది, ఇట్లా పగులుతుంది. అలాగనే దీని పువ్వు కూడా ఇట్లా పగిలి ఉంటుంది, చూసుకోండి. కెరిగా సేమ్, కాకపోతే అది అన్న మామూలు పత్తి, ఇది అడవి పత్తి. అలాగనే ఒలీవ కొమ్మకు వీటిని యొక్క అడవి ఒలీవ కొమ్మ జీవముతో ఉన్నది. కానీ మన చదువుకున్నట్టు యొక్క లేదా దాసు చెప్పిన మాట ప్రకారముగా ఎండిపోయినట్లుగా ఉన్న అడవి ఒలీవ మొక్క తీసుకొని వచ్చి, కొమ్మ తీసుకొని వచ్చి ఆ ఒలీవ మొక్కకు అంటుకట్టినా కూడా ఏమవుతుంది ఇప్పుడు ఇది? ఎందుకంటే ఆయనలో ఉన్న జీవం
ఎండిపోయిన కనుక ఆ అడవి ఒలీవ మొక్కకు ఏం చేయగలదు? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. అవి కేవలము ఎండిపోయాయి. ఎండిపోయాయని రాస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ ఇంకా దానికి ఇంకో ఓడాట్ చేస్తాడు, కేవలము ఎండిపోయాయి. అంటే వాటిలో ఏ మాత్రమే కానీ అసలు జీవమే లే. దేవుడు దర్శనం చూపిస్తున్నాడు యెహెజ్కేలుకు. ఆ లోయలోకి తీసుకుని వెళ్ళి చూడు అంటున్నాడు. నీకేం కనబడుతున్నాయని అడుగుతుంటే ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు, కేవలం ఎండిపోయిన ఎముకలు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు ఏమని? 3వ వచనములో, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని దేవుడు ప్రశ్నిస్తాడు. యెహెజ్కేలు, నరపుత్రుడా, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, కేవలం ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నకు సహజంగా మన యొక్క దృష్టిని బట్టి చూస్తే మనం ఏం చెప్పగలుగుతాము? బ్రతకవు ప్రభు అని చెప్తాం. కానీ యెహెజ్కేలు దేవుని యొక్క కోణంలో చూశాడు. ఎందుకంటే ఆయన మృతులను ఏం చేయగలిగిన వాడు? రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. రోమా 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట. చాలంతే. ఏందంట? ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. విశ్వసించిన దేవుని ఎదుట అనుగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా. అవును, హెబ్రీ 11వ అధ్యాయము 1వ వచనాల్లో కూడా ఇలాంటి మాట ఉంటుంది చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11 చదవండి, మొదటి నుంచి. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ఇప్పుడు 3వ వచనం గమనించాలి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడి పదార్థముల చేత నిర్మింపబడలేదు. గమనించాల పదాలు, మళ్ళీ చదువుతున్నాను నేను. దృశ్యమైనది కనబడడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ పదం. దృశ్యమైనది కనబడడి పదార్థముల చేత ఏం చేయబడలేదట? కనబడేది ఏంటి చెప్పండి? మీ కంటికి కనబడేది ఏం చెప్పండి? బయటికి వెళ్తుంటారు, ఏం కనబడుతుంటాయి మీకు? ఏందట దీర్ఘంగా అది దెయ్యంలాగా అలా చెప్తున్నారు, ఏదో పిహెచ్డి చేసినట్లుగా. ఏం కనబడవా మీకు? కర్ర తీసుకొస్తే కనబడతాయి. ఇప్పుడు అన్ని చుక్కలన్నీ కనబడతాయి. ఇప్పుడు మొత్తం ఏం కనబడుతున్నాయి బయట తిరుగుతుంటే? ఏం స్వరూప? నీ పేర్లు పెడతా, అందుకని చెప్పట్లేదుగా. ఏం కనబడుతున్నాయి? ఏం చెప్పు, ఏం కనబడట్లా? బయట నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మాస్క్ పెట్టుకో తల్లే. ఒక కేసు వచ్చింది, అందుకని మాస్కులు పెట్టుకోమని చెబుతుంది. ఏం కనబడుతున్నాయి? కొంచెం గట్టిగా చెప్పు. మీ అమ్మ అన్నం పెట్టట్లేదండి. నేచరా? నేచర్ అంటే మొత్తం గుంపులో గోవిందాలు కొట్టుకొని పోద్ది అన్నమాట. నేచరే కనబడేది. ఇంకేం కనబడతాయి?
ఏ మేఘనమ్మక్క? చెట్లు, ఇంకా ఇళ్ళు. అవి చెబుతారేమో అనుకుంటున్నాం, ఇల్లు చెబుతున్నారు ఎప్పుడెందుకు? అసలు కనబడే చెప్పండి. ఇల్లు మనం కట్టుకున్నాం ఇలా ఇల్లులన్నీ. మామూలుగా సహజంగా కనబడే ఏంటి? కుక్కలు కనబట్టలే మీకు పోయేటప్పుడే? ఏంది నాకు అర్థం, బహుబోని అర్థం వెంట పడుతుంటుంది అచ్చమ్మల కుక్క. కొంచెం స్పీడ్కి పోతే చాలు, అది వెంట పడుతుంది. నువ్వు సౌరు నిదానంగా పోరాని. మంచి కుక్క భలే తయారైంది అది. ఎవడ స్పీడ్కి పోయి అంటే అడ్డ పడుతుంది, పరిగెత్తుంది అనమాట. అది చిన్నగా పోతే ఏముండదు, ఎంబడబడదు. ఇప్పుడు జ్ఞాపకం చేసి కుక్కలు కనబడుతున్నాయి, కోళ్ళు కనబడుతున్నాయి, పాములు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, నక్షత్రాలు కనబడుతున్నాయి, సూర్యుడు కనబడుతున్నాయి, చంద్రుడు ఏంది ఈయన కనపడతలా? మరేంది? అందుకని ఆలోచించము, బుర్ర పెట్టండి. ఏ కాడికి రేపు ఏం పలావో వండిద్దా అమ్మ, లేదా చికెన్ పలావ్. మరి ఈ దరిద్రమైన ఆవారం అందంతా. అసలు కూర్చొని జీవితాల గురించి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న విషయాల గురించి ఎన్నో నేర్చుకోవచ్చు. బైబిల్ చదువుకోండి, చక్కగా చదవండి. నేను ఈ మధ్య కానీ వింటూ వచ్చా, నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు సముద్రానికి సరిహద్దు ఏం పెట్టాడు చెప్పండి? సముద్రమునకు సరిహద్దు ఏం పెట్టాడు? బైబిల్లో ఉంది. 104వ అధ్యాయం కీర్తన. మీ సైన్స్ పుస్తకాల కంటే దీంట్లో చాలా సైన్స్ ఉంది తెలుసునా? ఇది చదవండి. దీంట్లో చాలా సైన్స్ ఉంది. 104 చదవండి. 9వ వచనం. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలోయలలో నీటి బొగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును. ఇసుకను దానికి సరిహద్దుగా పెట్టాను ఉండలేదా? వచ్చిన మాట కనబడ ఇసుక. ఎక్కడైనా ఇంకో చోట ఉండాలి, ఎక్కడ ఉండాలి అది ఆ పదం. అవి రాలజాలకుండునట్లు వాటికి సరిహద్దుగా ఇసుకను నిర్మించండి రాయబడి ఉంటుంది. సరే, నేను ఈసారి ఎక్కడైనా చూసినప్పుడు చెప్తాను అన్నమాట. సో దేవుడు ఇసుకనే దానిని ఎందుకు పెట్టాడు అన్న విషయాన్ని ఈ మధ్య నేను తెలుసుకున్నాను. కనుక ఆ వ్యక్తి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇంత అర్థమైంది. మీరు ఎక్కడికైనా చూడండి, సముద్రం యొక్క దరిన ఇసుక ఉంటుంది. మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, పర్వతాలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, వీటన్నీ ఉంటాయి, కానీ ఇసుకనే పెట్టాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు అలల రూపమున వచ్చినట్టు నీరు ఆ ఇసుకలో ఏమైపోతాయి? అవి ఇంకిపోతాయి. మీరు వాటర్ వెళ్ళి చూస్తుంటారు, దాదాపుగా ఎంత దూరము ఉంటుంది ఇసుక. ఎందుకంటే ఆ వచ్చినట్టు నీరు ముందుకు వచ్చి మళ్ళీ అదేమవుతుంది, దాంట్లో ఇంకిపోతుంది. అలాగ కాకుండా ఇసుక కాకుండా పర్వతాలు కానీ రాళ్ళు కానీ ఉన్నట్లయితే రోజు ఊరు తగిలి మునిగిపోతాయంట. రోజుకు ఉదయం నుంచి రాత్రి దాకా, అలాగే రాత్రి నుంచి పగల వరకు ప్రతి క్షణం ఏమవుతుంటాయి, అలలు కొంచెం ముందుకు వస్తుంటాయి, వెనక్కిపోతుంటాయి, ముందుకు వస్తుంటాయి, వెనక్కిపోతుంటాయి. మరి ముఖ్యంగా అమావాస్య దినములలో, పౌర్ణమి దినములలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకని దాదాపుగా 10 మీటర్ల దగ్గర, 15-20 మీటర్ల దగ్గర కూడా స్పీడ్గా వస్తాయి. వచ్చేసి ఏమవుతాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అదే బండరాళ్ళు ఇసుక కాకుండా ఇంకా ఉన్నట్లయితే అలాగా ఇంకిపోకుండా అలాగ వచ్చి మళ్ళీ ఇంకా అలాగొచ్చి మళ్ళించగలాగ వచ్చేసి ఊర్లు 1 సంవత్సరం లోపల ప్రపంచం మునిగిపోద్దండి. సంవత్సరం కూడా కాదులే, ఇంకా తక్కువే, కొన్ని రోజుల్లోనే ప్రపంచం మొత్తం మునిగిపోద్దాం. అందుకని దేవుడు సముద్రానికి సరిహద్దుగా ఇసుకను ఏం చేశాడు, పెట్టాడు.
నాకు పోయిన వారం తెలుసుకున్నాను నేను, నాకు తెలియదు ఈ విషయం. ఎందుకు సముద్రం ప్రక్కన ఎంత తీసుకుంటుంది అనుకుంటాను నేను. అప్పుడు నాకు అర్థమైందన్నమాట. సో ప్రియమైన వారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సైన్స్ ప్రపంచంలో ఎక్కడ లేదు. మీరు ఏదో సైన్స్ అనుకుంటున్నారు కదా. సైన్స్ అంటే ఏంటిది? ఏమీ లేదు. మనుషుడు ఏది తెలుసుకుంటున్నాడు అంతే. ఉన్నదాన్ని దానికి సైన్స్ అని పేరు పెట్టాడు. లేనిదేం కనుక్కుంటాడు వాడు? ఇప్పుడు వంద. కానీ ఇక రాయబడిన మాట, మృతులను ఏం చేసేవాడు ఆయన? సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నవాటిగా. అదే మనం చూసాం హెబ్రీ 11:3 కనబడేవి ఏవైనా సరే, దృశ్యమైన ఏ పదార్థమైనా దేవుడు కనబడే పదార్థముల చేత వాటిని ఏం చేయలేదు? నిర్మించలా. అంటే ఆయన తన వాక్కు చేత ఏం చేశాడు? కలుగునుగాక అన్నాడు. చదువుదామా పదమా? ఆదికాండం 1వ అధ్యాయం. వచనం చదువుతారు, 6వ వచనం నుంచి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాక అని పలికాడంతే. మాట కనబడుతుందా? కనబడదు. శబ్దము కనబడదు. రాయబడిన మాట, పలికిన ఆ కనబడిన మాట కనబడే ఒక పదార్థాన్ని చేస్తుంది. గమనించాలి. మనం ఇక్కడ రాయబడిన హెబ్రీ 11:3 నుంచి ఇక్కడికి వచ్చాం. అసలు మన ఇక్కడ భాగం ఏంటంటే, ఆ దైవజనుడు చెప్పిన మాట, ఎండిపోయిన ప్రపంచాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జీవ జలముల చేత నిత్యము వాడిని ప్రవహింపచేసి ఆనందింప చేయగలడు. సో యవనస్తులారా, పెద్దవాళ్ళారా, కుటుంబస్తులారా, మీకు అదే చెప్తున్నాను. నా జీవితం అయిపోయింది. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అంటే, అయ్యా నాకేం తెలుసు, అది నీకే తెలుసు అన్నా. తర్వాత మీరు చదువుకున్న అక్కడ భాగం, దేవుడే ఆ ఎండిపోయిన ఎముకలను ఏలాగున జీవము కలిగిన ఒక లెక్కింప శక్యము కాని సైన్య సమూహం వలె చేసినాడు. మీరు చూస్తారు అక్కడ ఎండిపోయినటువంటి యొక్క ఆ లాజరు యొక్క ఎముకలలోనికి లాజరు బయటికి రావటంతో ఏమైపోయినాడు? ఎండిపోయి జీవము లేకుండా ఉన్న 4వ రోజు ఆ సమాధిలో ఉన్న లాజరు ఎండిపోయిన ఎముకలలోనికి ఏమొచ్చింది? జీవము వచ్చింది. మన బ్లడ్ అంతా మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది చెప్పండి? మన బ్లడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ? షాపు, మన దేహంలో. ఏంది కొంచెం గట్టిగా చెప్పండి. ఎముకలు తెలుసా? ఎముకలు మూలుగులు ఉంటాయే, ఎముక మూలుగులో బ్లడ్ తయారయ్యేది. ఏంది ఈ కూడా చెప్పకపోతే మీరు ఇంకేం చెప్తాను? ఏం చదువుతున్నా? సతికిల పడి చదువు మీదే. బ్లడ్ తయారయ్యేది ఎక్కడంటే ఎముకలు ఈ లోన ఉన్న మూలుగు ఉంటుంది. మనం పీల్చుకుంటాం కదా రేపు ముక్కతో. అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. ఇట్ట కొట్టి కొట్టి రాకపోయినా కూడా దాన్ని ఏం చేస్తాం? ప్రేమ జ్ఞాపకం చేసుకు తినండి. తినొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఆ మూలికి ఏందనుకుంటున్నారు? బ్లడ్ ప్రిపరేషన్ తయారు చేసేది అది. మీ తర్వాత చదవకండి, పనికి మళ్ళీ చెత్త చూడవాకండి. యూట్యూబ్లో ఇలాంటి సైన్స్ చాలా ఉన్నాయి, దాంట్లో మీరు తెలుసుకోవాల్సినవి తెలుగులోనే ఉన్నాయి. ఇప్పుడు మీ బాడీ ప్రతి పార్టుని గురించి చక్కని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఈరోజు మీకు చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి నా మనసులో. పిల్లలు చెప్పండి, ప్రతి అవయవం ఎలాగెలాగ ఫంక్షనింగ్ అవుతుంది, దేవుని అద్భుతమైన క్రియేషన్. ఒక్కొక్క అవయవాన్ని గురించి తెలుసుకోవడానికి జీవితం చాలదు. ఎందుకంటే అంత చక్కని డిజైన్ దేవుడు మన దేహంలో ఏం చేశాడు? ఏర్పరిచాడు. అది దేవుడు ఎవరిది వాళ్ళకే. ఆడవాళ్ళ జీవితంలో వారి యొక్క అవయవ నిర్మాణం వేరే, మగవాళ్ళ యొక్క అవయవ నిర్మాణము వేరే. కానీ ఈరోజు పిచ్చి లోకం ఏం చేస్తున్నారు? మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతున్నారు, ఆడవాళ్ళు. తెలుసా మీకు? ఈ మధ్య ఒక ఆయన కడుపు దాల్చాడు. ఏంద్రిది అనుకున్నా. ఆయనకంటే అబ్బాయిని కనాలని, అమ్మాయిని కనాలని ఉందంట. ఆ పాడు బుద్ధి ఎట్ట వచ్చింది వాడికి?
ఏంటంట, ఎవరన్నా ఆడవాళ్ళకి అంటారా మగాళ్ళకి అంటారా పిల్లల్ని? మీరు చూసారు ఎప్పుడన్నా మగాళ్ళకి అంటాం? చూపిస్తాలి మీకు ఒకసారి. వాడికి 9వ నెలంట, వాళ్ళు చూపించారు దాంట్లో యూట్యూబ్లో. వాడికి పొయ్యే కాలం వచ్చింది, ఏం చేద్దాం? ఈరోజు అంతా యవనస్తులకి అంతా పొయ్యే కాలం వచ్చి అంతకొని మూసుకొని పోతుంది ఇదంతా. సో ప్రియమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి, అలా తయారవుతున్నారు. సో ఎండిన ఎముకలలో, ఎండినట్టు ఇక జీవితములో ఇక చిగురించటానికి ఏమాత్రమే లేదు, హోప్స్ లేవు. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయినాయి. మీరు కూడా చాలాసార్లు కొన్ని విషయాలలో ప్రయత్నాలు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా ఏం చేస్తారు? చేసేసి ప్రార్థన చేసి 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 ఇక నో హోప్. ఇక ఏదైనా చేస్తే ఆశ్చర్యమైన కార్యం దేవుడే చేయాలని దేవుని వైపు చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలు ఎన్నో మీరు కూడా మీ కుటుంబాల్లో చూస్తున్నారు. నేను చూశాను, మా ఇంట్లోనే జరిగిన సంఘటన. సో ఏమాత్రమే కానీ హోప్ లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణను పుట్టించి చిగురింప చేసిన వాడు ఆయనే. సో యవనస్తులారా, మీ జీవితం ఇక అయిపోయింది అనుకుంటున్నారా? ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. బాలుడైన సమూయేలు జీవితాన్ని ఎలాగైతే చిగురింప చేసి అనేకులకు ఆశ్రయార్థముగా తన జీవితాన్ని తీర్చిదిద్దాడో, మీ జీవితాన్ని కూడా తీర్చిదిద్దగలిగిన యొక్క శ్రేష్టమైన వాడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు. సో కృంగిపోవద్దు. అయితే మన జీవితాలను ఎలాగ సిద్ధపరుచుకొని ఆయన చేతిలో పెట్టుకుంటున్నామో అది ప్రాముఖ్యమైనది. సో నా భాగానికి వస్తున్నాను. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం ఎదురు పెట్టుకోమని చెప్పాను కదా, రండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం వచనం 11 నుంచి మనం చదువుకుందాం. 11 నుంచి చివరి వరకు, లేకపోతే చదువుదాం. 11 నుంచి చదువుదాం. 7వ అధ్యాయం 11. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతుగా చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వారి నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే చాలు. ఈ మాటలు చదువుతుంటే మీకేం అర్థమైనయో? ఈ మాటలు చదువుతుంటే ప్రాముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యొక్క విషయం ఏంటంటే, నువ్వు ఏది చేస్తావో అదే నీ జీవితానికి ఫలితం వస్తుంది. చదవండి, మనము ఆదివారం బలవత్మాలను చూసుకుంటున్నాం. ఆ మాట చదవండి. గలతీ 6:7 వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. ఇది మనందరికీ తెలిసిన యథార్థమైన, ఎవరును కూడా మాసిక చేయలేని, మార్చలేని సత్యం అది. ఓ మనుష్యుడా, నీవు ఏమి విత్తుతున్నావో పంట కూడా అదే కోస్తా, అదే కోస్తా. దీనిలో సందేహమే లేదు. యవనస్తుడైనా, యవనస్తురాలైనా, కుటుంబస్తులైనా, ఎవరైనప్పటికీ మనము ఏమి విత్తుతామో అదే తప్పనిసరిగా మనము కోస్తాం. ఇక్కడ రాయబడిన మాట 7వ అధ్యాయములో 11వ వచనం 2వ భాగంలో అంటున్నాడు, ఆయన ప్రతి దినము కోపపడే దేవుడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు మనకు తెలుసు. ఆయన దయగలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు,
కృపా సమృద్ధి కలిగిన వాడు. రండి నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ చరణం చదవండి, 6-7 చదవండి. వెలుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని రప్పించుచు అని ప్రకటించను. చాలు. ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోవాలి. 6వ వచనము 7వ వచనం మొదటి భాగాల్లో ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు, 1000 మందికి కృప చూపించేవాడు, ఆయన అపరాధములను, పాపములను క్షమించేవాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్నట్టు యొక్క ఈ కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ప్రతిదినం ఏమవుతున్నాడట? ప్రతిదినం ఎందుకు కోపడుతున్నాడు అంటే, ప్రతిదినం మనం ఆయనను ఏం చేస్తున్నాం? కోపాన్ని తెప్పిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణగా మీ ఇంట్లో మీ మమ్మీ, మీ డాడీ మీకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టలేదు. ఈ సంగతి నీకు తెలుసు, మీ పక్కన వాళ్ళందరికీ తెలుసు. అయితే ఒకానొక సందర్భములో మిమ్మలను మీ అమ్మ, మీ నాన్న బెత్తము తీసుకొని లేదా పొల తీసుకొని కొట్టటము మీ ప్రక్కన వాళ్ళు ఎవరైనా చూస్తారనుకో, లేకపోతే నీవే కొట్టినట్టు అన్నప్పుడు నువ్వేమనుకుంటావు? పక్కన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఎప్పుడు వీళ్ళమ్మ వీళ్ళ నాన్న అసలు కొట్టరే, పిల్లలని చాలా ప్రేమిస్తారే, కొట్టారంటే ఏదో తప్పు చేస్తుంటారు. నీకు కూడా అర్థమవుద్ది. ఎప్పుడు కూడా మా మమ్మీ, మా డాడీ నన్ను ఎప్పుడు కొట్టలేదు. వీళ్ళు నేను తప్పు చేశాను కాబట్టి ఈరోజు నన్ను ఏం చేశారు? మా అమ్మాళ్ళు కొట్టారు. నేను కొట్టించుకోవడానికి కారణం ఎవరు? నేనే. ఇప్పుడు కోపపడని దేవుడు, దయగలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, కృపా కనికరమని కలిగిన వాడు ఇప్పుడు ప్రతిదినం ఏమవుతున్నాడట? కోపపడుతున్నాడు. అంటే మనం ఆ పదాన్ని చూసినప్పుడు దేవుడిని మానవుడు ఎంతగా బాధ పెడుతున్నాడో అనేది ఈ ఒక్క పదములో మనకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు అటు పోయానంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. అది నేను అక్కడ 1-2 మాటలను ప్రాముఖ్యంగా తీసుకురావాలని ఆశిస్తుంటున్నాను. ఇప్పుడు ఈ 12వ వచనంలో చెప్తున్నాడు, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును ఏం చేస్తున్నాడట? పదును పెడుతున్నాడు. అంటే ఆయన కోపపడినప్పుడు మల్లుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, మల్లుకుంటారేమోనని. కానీ కోపానికి కూడా మనుషుడు ఏం కావట్లేదు, ఆయన వైపు మల్లుకోవట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడట? మరి తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి సిద్ధపరిచాడంటే అర్థమైంది. ఇప్పుడు బోయేవాడు వెళ్తాడు. బోయేవాడు నీకు అరణ్యానికి వెళ్ళినప్పుడు వాడి దగ్గర బాణం ఉంటుంది, కనుక దానిలో బాణములో యొక్క ధనుసు ఉంటుందన్నమాట. ఈ 2 తీసుకుని వెళ్తాడు. తీసుకొని వెళ్ళినప్పుడు వాడు రెండింటినీ కూడా సంధించి, ఆ బాణమును సంధించి ధనుసులో గురి పెట్టుకున్నాడంటే అర్థమైంది, ఏదో ఒక పక్షిని తను ఏం చేయబోతున్నాడు? కొట్టబోతున్నాడు. మనం చూస్తూ ఉంటాం, మన ఊర్లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కొంతమంది, ఉడతలను కొడుతుంటారు క్యాట్ బెల్తోటి, చూసారుగా. కరిగా దాన్ని రెడీ పెట్టుకున్నాడంటే అక్కడ ఏముంది? అక్కడెక్కడో ఉడత ఉంది, వాడికి కావాల్సిన ఉడతనో పక్షిని దేనో కొడతాడనమాట వాడు. సో ప్రియమైన వారి జ్ఞాపకం చేసుకోవాలి,
దానిని సిద్ధపరిచి ఉంచాడంట. అంటే ఇంకా ప్రయోగించలా. ఆయన కానీ సిద్ధపరిచినట్టు యొక్క ఆయుధాన్ని ప్రయోగించాడంటే వాడు ఏమైపోతాడు? అందుకని ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా కనికరమలేని చావు. కొంతమంది కొన్ని సందర్భాలు చూసినప్పుడు నేను విన్న మాట ఏంటంటే, అబ్బా ఎంత మంచి చావు చచ్చిపోయినాడండి, ఎవరితో కూడా చేయించుకోకుండా అని చనిపోయినాడు. ఉన్నట్టుగానే కూర్చున్నట్టుగా ఏమైపోయాడు? చనిపోయాడు. ఇది దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు మంచిదేమో, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు ఇది కనికరమలేని చావు. అంటే వాడు మారు మనసు పొందటానికి అవకాశం ఇక వాడికి ఆమెకి లేదు. సరిచేసుకోవడానికి అవకాశమే లేకుండా, కనికరమే లేకుండా ఆన్ ద స్పాట్ ఏమైపోతారు? చనిపోతారు. సో ఇది చాలా భయంకరమైనది. సో కొంతమంది అనుకుంటుంటారన్నమాట, ముసలాళ్ళనే కానీ లేకపోతే కొంతమంది ఇళ్లలో కనుక అప్పుడు దాకా బాగా ఉండి చనిపోయిన వారిని చూసినప్పుడు, ఏంటి ఇందాకనే బాగానే ఉన్నారు కదా, ఇప్పుడేమైపోయింది? అవును, కానీ క్షణాల్లోనే గుండె నొప్పి అన్నారు, లేకపోతే కింద పడ్డారు, ఇది జరిగిపోయింది, క్షణాల్లోనే ఏమైపోయినారు. కానీ అది దేవుని దృష్టిలో చాలా భయంకరమైన మరణం, వాక్యానుసారం. సో మన భాగానికి వస్తున్నాను నేను అసలు. ఇప్పుడు 14వ వచనంలో, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును వాడు కని ఉన్నాడు. సో ప్రియమైన వాడు జ్ఞాపకం చేసుకోవాలి, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడట. ఈనాడు అట్ ప్రజెంట్ యవనస్తుల యొక్క పరిస్థితి ఇది. పాపమును కనుట కొరకు ఎన్ని రకాలుగా తిప్పలబడుతున్నారంటే, ఎన్ని రకాలుగా ప్రయాసపడుతున్నారంటే అది చెప్పనలవి కానిది. పాపము విషయములో ప్రయాసపడటానికి టైము వారికి గుర్తుకు రాదు, డబ్బులు వారికి గుర్తుకు రావు, ఆరోగ్యము వారికి గుర్తుకు రాదు, రాత్రైందో పగలైందో గుర్తుకు రాదు, అమ్మ నాన్నలు గుర్తుకు రారు, తన జీవితంలో ముఖ్యమైన అవసరములు ఉన్న అవి కూడా గుర్తుకు రావు వాడికి. వాడి గుర్తొచ్చేది ఒకటే, పాపమును కనటాని కొరకై వాడు నానా రకాలుగా ఏమవుతుంటాడు, దివారాత్రాలు ప్రసవ వేదన పడుతూనే ఉంటాడు. ఈనాడు యవనస్తుల యొక్క స్థితి ఇది. ఈనాడు లోకములో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఇది. ఈ రాత్రికాల సమయంలో యవనస్తులారా, ఒకవేళ మీ ప్రసవ వేదన దేవునిలో ఎదగటానికి కొరకు కాకుండా ఇక ఏదైనా సరే లోక సంబంధమైన విషయాలలో ఎదుగుట కొరకే ప్రసవ వేదన ఎన్ని రకాలుగా పడినా అవి మీ భౌతిక జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని ఇప్పుడే కాదు మరి ఎప్పటికీ తీవ్రమైన నష్టానికి మీ జీవితాన్ని తీసుకొని వెళుతుంది. జాగ్రత్త అని చెబుతున్నాను. పాపమును కనుట కొరకే కాదు మనం ప్రసవేద పడవలసింది. అయ్యో, ఈరోజు నా జీవితంలో దేవుని వాక్యాన్ని చదువుకోలేకపోయానే, ప్రార్థన చేసుకోలేకపోయానే, అయ్యో ఈరోజు దేవుని కొరకే బ్రతకలేకపోయానే అనే ప్రసవ వేదన మీకు అవసరం. ఈనాడు నాకు అవసరం, మనకు అవసరం. సో మన జీవితాలను చాలా జాగ్రత్తగా కట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం. యోబు గ్రంథము 4వ అధ్యాయం వచనం 8 చదువుతారా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. నేను చూచినంత వరకు. యోబు స్నేహితుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా నీవు చూచినంత వరకు. ఈ మాట ఎంతో వాస్తవము.
నేను చూచినంత వరకు అక్రమమును దున్నాడట. అంతేకాదు ఏం విత్తాడంట? కీడును విత్తాడట. కీడును విత్తి వాడు ఏం చేశాడు? దానినే కోసాడు. ఈనాడు రక్షణ మారు మనసు పొందిన విశ్వాసుల జీవితాలలో కూడా ఇది ఎంత వాస్తవము, ఎంత వాస్తవము. మనమును మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నీవు దున్నుతున్నది దేనితో? అక్రమముతోనా, అపవిత్రతతోనా, కాని వాటితోనా, దుష్టత్వముతోనా, దుర్మార్గతతోనా, పాపముతోనా, నీచమైన దానితోనా, దేనితో? ప్రభుత్వమైతే మనం ధ్యానం చేస్తాం తర్వాత ఆ భాగం. అయినా ఈ సమయంలో చదవండి అన్నమాట. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము చివరి వచనం చదవండి. ప్రసంగి 11 చివరి చరణం. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును కావున నీ హృదయములో నుండి ఏందంట? నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొను. ఆ గమనించాల పదం. నీ దేహమును చెరుపు దానిని, దేహమును చెరుపు దానిని ఏం చేయి? తొలగించు. మన దేహాన్ని చెరుపుతున్నవేంటి చెప్పండి? ఈ లోకములో మనం చూస్తున్నాం ప్రస్తుత దినాలలో. మనము తీసుకొని విషపూరితమైన గాలి, మనము తీసుకునే విషపూరితమైన నీరు, మనం తీసుకునే విషపూరితమైన ఆహారము, అలాగనే కూరాకులు, మనము తీసుకునే పానీయాలు. మీకు మళ్ళీ చెప్తున్నాను, కూల్ డ్రింక్స్ జోలికి పోవద్దు, చాలా డేంజర్స్. మీకంత కావాలనుకుంటే మీ ఇంటిలోకి నిమ్మకాయ తెచ్చుకోండి, నిమ్మకాయ తెచ్చుకోండి, చక్కెర కలుపుకోండి, అది కూడా కల్లుప్పు వేసుకోండి దాంట్లో. మనకు తెలియకుండానే మనం విషాన్ని తాగుతున్నాం. దానికి అడ్వర్టైజ్మెంట్ల కొరకు గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప క్రికెట్ ప్లేయర్స్, సీనియర్ యాక్టర్స్ ఏం చేస్తున్నారు? అడ్వర్టైజింగు. ఈ మధ్య చూస్తుంటారు మీరు, ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ ఇంటర్వ్యూ జరుగుతుంది. జస్ట్ ఒక నెల కింద జరిగిన సంఘటన. ఇలా కూర్చున్నాడు, ఇక్కడ టేబుల్ ఉంది ఎదురుగా, ఇక్కడ కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా ఇక్కడ ఏమైనా వాటర్ బాటిల్స్ పెట్టారు, ఇక్కడ ఏమైనా కనుక కోకోకోలా బాటిల్ పెట్టారు. జాగ్రత్త వినండి. ఇప్పుడు పబ్లిక్, ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రికెట్ యొక్క ఫుట్బాల్ ప్లేయర్ ఆయన కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసిన పనిని తెలుసా? సింపుల్గా ఎంత జస్ట్ నీ యొక్క హాఫ్ మినిట్ క్లిప్ అనమాట, అది చూపించారు. ఆ వీడియో తీస్తుంటే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినట్టు వారి సమయంలో ముందుగా అక్కడ ఉన్నట్టు యొక్క కోకోకోలా బాటిల్ తీసి అవతల పెట్టాడు. ఆయన ఏమీ చేయలే. కోకోకోలా బాటిల్ తీసి ఏం చేశాడు? కెమెరాకి అవతల పెట్టాడు, దీన్ని తీసుకొని తాగాడు అంతే. కోకోకోలాకి కొన్ని వేల కోట్ల డాలర్స్ ఆ ఒక్క దానిని బట్టి నష్టం వచ్చింది. ఆయన చేసింది ఏమీ లేదు తెలుసునా? ఆ కోకోకోలా తీసి అవతల పెట్టాడు, వాటర్ బాటిల్ తీసుకొని ఏం చేశాడు? తాగాడంతే. అంటే దాన్ని చూసి దాదాపుగా చాలామంది కోకోకోలాను ఏం చేశారు? త్రాగటం ఆపేసేసరికి కొన్ని వేల కోట్లు నష్టం వచ్చింది. ఎందుకు నేను చెప్పానండి ఈ మాట? ఇప్పుడు వాటిని స్పాన్సర్ చేస్తుంది ఎవరో తెలుసా? సినిమా యాక్టర్లు, క్రికెట్ ప్లేయర్లు. తాగండి బాగా విషమని. నేను చెబుతున్న విషయాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని, మన దేహమును చెరుపు దానిని ఏం చేయమంటున్నాడు? సో తొలగించుకోవాలి. నేను మొన్న కూడా చెప్పాను మీకు, మీ ఇంట్లో చక్కని రకరకాల పకోడీలు, వేపుళ్ళు, లేదా బజ్జీలు తెచ్చుకొని, వడలు తెచ్చుకొని తింటున్నారు కదా, జాగ్రత్త. అది విషపు నూనె కాదు, అది విషం. మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇంట్లో చేసుకోండి.
మనకు తెలియకుండానే మన జీవితమును మనం ఏం చేసుకుంటున్నాము? మన దేహమును లోపల పాటును వెలుపల పాటును ఏం చేస్తున్నాము? చెడగొట్టుకుంటున్నాం. మీకు సూచాయిగా ఒకటి రెండే చెప్పా. నేను ఈ మధ్య ఒక వీడియో క్లిప్ చూస్తాను. కనుక TV5 వాళ్ళు 9 వాళ్ళు ఏదో కనుక ఒక క్లిప్ పెట్టారనమాట. ఎన్ని రకాలు ఆహార పదార్థాలు కల్తీలు అవుతున్నాయని దాదాపుగా ఒక 5 నిమిషాలు క్లిప్ పెట్టారు. దాంట్లో క్లిప్ పెట్టారు. అంటే మనకు తెలియకుండానే మన మీద ఎంత భయంకరమైన యొక్క దాడి జరుగుతుందో గమనించాలి. అలాగనుకొని కనుక మరీ భయపడవాకండి, జాగ్రత్త. మీరు తెచ్చుకున్న ప్రతి కూరగాయలు ఏం చేయండి? మార్కెట్లో నుంచి ఎట్లా శుభ్రం? ఉప్పు నీళ్ళలో ఏం చేయండి? శుభ్రం చేయండి. ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రం చేయండి. ఒక ఉదాహరణ చెప్తా. మనం ఎక్కడో కాదు. ఇప్పుడు మనం మిరప చేలేసామనుకోండి. మిరప చేలేసిన తర్వాత మన ఇంట్లో మిరపకాయలు కావాలి, అవసరం వచ్చింది. కొన్ని ఏం చేస్తాం? మనము కోసుకొని వచ్చాం. అప్పటికే దాని మీద ఎన్నిసార్లు కొట్టుంటాం ముందు? మనం 2-3 సార్లు కొట్టుంటాం ముందు అప్పటికే. ఇప్పుడు మనకి తెలియకుండానే ఆ మిరపకాయల మీద మనం కొట్టిన వీటిని తీసుకొచ్చుకొని చక్కగా అబ్బా మెరిసిపోతున్నాయని కొద్ది తీసుకొని ఏం చేసాము? కోసుకొని చక్కగా మనం ఏం చేసాం? ఆరగించాం. ఇప్పుడు ఆ విషయం ఎక్కడికి వెళ్ళింది? మనకి తెలియకుండానే మనం మిరప చేలులోనే మన మిరపకాయల మీద ఉన్న విషయం మన జోలికి వెళ్ళిపోయింది. అలాగే ఎన్ని రకాలుగా నీ మాకు చుగ్నాథ్ ఇలాగా బ్రాందీ, విస్కీ, పాన్ పరాకులు, ఖైనీలు, గుట్కాలు ఈ రోజుల్లో పిల్లలు కూడా తింటున్నారు. గుట్కాలు అవుతున్నారు. నేను చూస్తున్నాను. ఎంత పాయిజనెస్సో ఇక్కడ జ్ఞాపకం చేయి. మీ దేహమును చెరుపు దానిని విషయాన్ని జాగ్రత్త. లేకపోతే మన దేహము మన చేతులారా మనం ఏం చేస్తున్నాం? అందుకొని ఈ దినాలలో అకస్మాత్తుగా ఏమైపోతున్నాయి? భయంకరమైన రోగాలు గురైపోతున్నారు. కారణం ఏంటిది? తిని 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 ఏమైపోతుంది? కనుక లోపల అవి మన పార్ట్స్ అన్ని తినేస్తున్నాయి. పైకి బాగానే ఉన్నాం, నవ్వుతున్నాం, కానీ అకస్మాత్తుగా ఏమైపోయినాం? హాస్పిటల్లో జాయిన్ అయిపోయేసరికి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయనో, మూత్రపిండాలు దెబ్బతిన్నాయనో, గుండెకి రంధ్రం పడిందనో, పేగులని చెడిపోయాయనో, అల్సర్ కలిగిందనో ఏదో చెప్తున్నారు అక్కడ. కారణం ఏంటిది? మన నోటికి ఇష్టమైన తిండ్లన్నీ తింటాం. జాగ్రత్త. నోటిని, నాలుకను మనం ఎంత అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకుంటే అంతగా మనము ఈ భౌతిక విషయాలు మీకు చెప్తున్నా, ఆత్మ సంబంధంగా కూడా మన దేహాన్ని చెరిపేవి చాలా ఉన్నాయి. సో జాగ్రత్త. ఇక రాయబడిన మాట ప్రకారం మనం చూసుకుందాం. రండి చదవండి. ఇందా మనం చదువుకున్న మాట కీర్తనలు 7వ అధ్యాయం 7:14. పాపమును కనుటకు వాడు ఏమవుతున్నాడట? ప్రసవ వేదన పడుచున్నాడు. కీర్తన 57. కీర్తన 57 6వ చరణం. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే. ప్రియమైన జ్ఞాపకం చేసుకోవాలి పదాలు. పాపమును కనుటకు మానవుడు ప్రసవ వేద పడుతున్నాడు. అంతేకాదు, ఎదుటి వ్యక్తిని ఆ పాపము చేత బురిడి కొట్టించడానికి కొరకై ఎన్నో రకాలుగా ప్రసవ వేదన పడుతున్నాడు. ఈరోజు భార్య భర్తను భార్యను మోసము చేసుకోవడానికి కొరకు ఎన్ని రకాల ట్రిక్స్ను వాడుతున్నారో అది కుటుంబాల్లో ఉన్న భార్య భర్తలకే తెలుసు ఆ సంగతులు. నేను పబ్లిక్గా చూశాను కాబట్టి చెప్తున్నాను కొన్ని విషయాలు. ఎంత న్యాగ్గా కనుక భర్త దగ్గర ప్లాన్ చేస్తుందో, ఎంత చక్కని డిజైన్ చేస్తాడో భర్త, కానీ దాని వెనుకాల ఉన్నటువంటి యొక్క పాపమును కనుట కొరకై ఉన్న ప్రసవ వేదన భర్తకు తెలియదు, భార్యకు తెలియదు. అలాగే అమ్మ నాన్నలను మోసము చేయడానికి కొరకై యవనస్తులైన పిల్లలు
పాపమును కనుట కొరక ఎంత ప్రసవ వేదన. మీరు చూసుంటారు, చదివింటారు భగత్ సింగ్ గారు ఇక్కడికి జీవిత చరిత్ర పుస్తకంలో. ఆయన ఇంగ్లాండ్ దేశంలో చదవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నట్టుగా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి యొక్క ఆ లగ్జరీ జీవితానికి అలవాటు పడిపోయి తనకు అవసరతలకు మించి ఖర్చు పెడుతూ, వారికి వలె సిగరెట్లు తాగుతూ, వారికి వలె బీరు తాగుతూ, వారికి వలె విస్కీ తాగుతూ ఆనందిస్తూ వాళ్ళ నాన్న అమ్మకు తప్పుడు సమాచారాన్ని పంపించి నెలకు ఈ 2,000 అయితే నెలకు 10,000 రూపాయల దాకా ఏం చేసేవాడు? వాళ్ళ నాన్ని తెప్పించుకునేవాడు. అంటే పాపమును కనుట కొరకై ఎన్ని రకాలైన ప్రసవ వేదనలైనా సరే ఏం చేస్తారు? ఎందుకంటే అది నా జీవితంలో అనుభవించాలి, దానిని చూడాలి, దానిని నేను తినాలి, అంతే. దాని కొరకై ఈ దేనిని కూడా మనం ఏం చేయట్లేదు, లక్ష్య పెట్టక. రాయబడిన పదం అదే. ఏమన్నాడు? నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలవడ్డిరి, నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే ఏమైపోయినారు? పడిపోయారు. 94వ అధ్యాయం కీర్తనలు. నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. కీర్తనలు 94:23. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడని యెహోవా వారిని గమనించాలి. పాపమును కనుట కొరకై ప్రసవ వేదన పడుతున్న సహోదరుడా, సహోదరి, ఓ యవనస్తుడా, యవనస్తురాల, అది చిన్నది కానివ్వు, పెద్దది కానివ్వు, అది ఏదైనప్పటికీ దేవుడికి ఇష్టమ కాని ఏ పాపమైనా సరే, అది వినేదైనా, రుచి చూచేదైనా, తాకేదైనా, కంటితో చూచేదైనా, నోటితో మాట్లాడేదైనా, అందుకని చెప్పాడు హెబ్రీ 12:1, సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి మనం ఏం కావాలట? విడిచిపెట్టి. అవి పాపముగా కనబడవు మనకు. సో జాగ్రత్త. పాపమును కనుట కొరకై ప్రసవ వేదన పడుతూ ఉన్న ఓ యవనస్తులారా, అది మీ ఇంటిలోనో, స్కూల్లోనో, బజార్లోనో నాకు తెలియదు, కానీ పబ్లిక్గా దేవుడు వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. మీ మనస్సాక్షికి తెలుస్తుంటుంది, నేను చేస్తున్న పని సరి అయినదా కాదా అని. అయినా ఆయా సందర్భాలలో మనలో ఉన్న కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టెంప్టేషన్ ఉంటుంది. కొంతమందికి ఆడపిల్లలను చూస్తే మగపిల్లలకి, మగపిల్లలను చూస్తే ఆడపిల్లలకి. కొంతమందికి ఇవే ఉండవు. కొంతమందికి బంగారాన్ని చూస్తే, కొంతమందికి ఫోన్లు చూస్తే, కొంతమందికి వస్త్రాలను చూస్తే, కొంతమందికి డబ్బులు చూస్తే, కొంతమందికి కారులను చూస్తే. నేను కూడా ఎందుకు కారులలో, కారు చీకట్లో కాంతిరేఖ అనే పుస్తకములో డోరెనా ఇర్విన్ తన యొక్క పాపములోనికి వెళ్ళిపోవటానికి హేతువదే. కనుక తను చాలా పేదరికమైన కుటుంబంలో పుట్టింది. అయితే ఆ పేదరికమైన కటిక దరిద్రతలో పెరిగిన ఒక అమ్మాయికి కనుక తన చుట్టూ ఉన్నట్టు ప్రజలు మంచి మంచి మేడలలో, మంచి మంచి చక్కని బిల్డింగ్స్లో, మంచి మంచి యొక్క కార్లలో తిరగటం చూసింది. నా జీవితంలో నేను ఎంతకాలం ఇలాగుండాలి? నేను కూడా ఏదో ఒక రోజున మంచి మంచి కార్లలో తిరగాలి, మంచి మంచి బిల్డింగ్లో తిరగాలి, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి అనే కోరిక తనలోకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి తన జీవితం టర్నింగ్ అవుద్ది. చదవండి, కారు చీకట్లో కాంతిరేఖ పుస్తకం పేరు. ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మన జీవితాలు చాలా జాగ్రత్తగా. పాపము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఏదైనా మన మనస్సాక్షిని చంపుకొని తప్పు చేస్తూ ఉంటే వెంటనే, మనం ఏం రావాలి? దేవుని దగ్గరకు వచ్చేసేయాలి.
అయ్యా ఇదిగో ఈరోజు నేను చూడకూడదు చూసా, వినకూడదు విన్నా, చెయ్యకూడదు చేశా. అయ్యా నీ సిలువ ప్రేమను నా మీద చూపించు అని హృదయపూర్తిగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనలను త్రోసివేయక చేరదీసే దేవుడు. మనకు తెలుసు సంసోను అయిపోయాడు పరిస్థితి, చిట్ట చివరి క్షణం వచ్చింది, ఇక తను చనిపోబోతున్నాడు పరిస్థితి. వారందరూ అపహాసం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ 2 స్తంభములను పట్టుకొని ఏమని ప్రార్థన చేశాడు? చదువుదామా? ఒక్క మర్చం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28. ఒక్క చదవండి. అప్పుడు సంసోను, నా వెనకాల చెప్తే మంచిది అనుకుంటాను అందరూ, నేను ప్రార్థన చేసుకుందాం. ఇక నా వెనకాల చెప్పండి. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగదీర్చుకొని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. లాస్ట్ ఇంకో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చనిపోబోతున్నాడు. లాస్ట్ మూమెంట్లో అయ్యా దయచేసి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. నీవు ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోవాల్సిన పని లేదు. నేను నా జీవితంలో నేను ఎన్నోసార్లు ఇలాగా నేను ఎండిపోతూ వెళ్ళిపోతున్నాను. ప్రభువా, ఎండిపోతున్న నా జీవితానికి చిగురింపచేసి మరలా ఈ దినాన నీ కొరకే నన్ను నిలబెట్టు. బాలుడైన సమూయేలుకు వలె నీ దయలో మనుషుల దయలో ఎదుగునట్లుగా నన్ను ఈడ్చుకొని పోతున్న పాపము చేయటానికి కొరకై నేను ఎంతగా ప్లాన్లు చేస్తున్నానో అది నీకు తెలుసు. ఎవరికి వాళ్ళు, ఎందుకంటే నా వ్యక్తిగత నేను చేస్తాను అవన్నీ. మా తండ్రికి తెలియకుండా, తల్లికి తెలియకుండా, ఇంట్లో అన్నకి తెలియకుండా, కనుక చుట్టుపట్ట వారికి తెలియకుండా నేను ఎంత ప్లానుడ్గా నా కోరిక నెరవేర్చుకోవటానికి కొరకు నేను చేశాను. ఇక్కడ కూర్చుని మనందరికీ తెలుసు, ఇంకో చెప్పాల్సిన పని లేదు. ఎన్నిసార్లు అలాగ ప్రసవ వేదన పడి మనము దేవుని బాధించి ఆయనకు కోపాన్ని తెప్పిస్తూ వచ్చాం. కానీ నేడు అనే ఈ సమయాన్ని ఇంకా ఇచ్చాడు. లోబడదామా? ఈ రోజుతోటి ఈ మాసం ఏమైంది? క్లోజ్. రేపటితో మరలా 8వ మాసం స్టార్ట్ అవుతున్నది. సో మోకాల మీదకి వద్దాం, బైబిల్ ముచ్చేద్దాం. ప్రభువా, నేను కూడా నా జీవితంలో పాపమును కొనుట కొరకు, పరిశుద్ధతను కనటానికి కొరకు కాదు, దైవ సంబంధమైన వాటిని కనటానికి కొరకు కాదు, పాపమును కనుట కొరకు నేను చాలా ప్రసవ వేదన పడుతున్నాను ప్రభువా. అది చివరికి నా జీవితాన్ని నాశనం చేస్తున్న సంగతి కూడా నాకు తెలుసు. అయినా మరొకసారి మీరు అవకాశం ఇస్తున్నారు. మీ దగ్గరికి వచ్చా ప్రభు. నా చుట్టూ ఎంతోమంది పాపము కొరకే ప్రయాసపడి క్షణములో నా కళ్ళ ముందు వెళ్ళిపోయారు. నన్ను ఇంకా క్షేమంగా ఉంచావంటే అది నా గొప్పతనం కాదు. నా ఇంటి వారిని, నా బజారులో వారిని, నా బంధువులు, నాకు తెలిసిన వారిని ఎంతోమందిని చూశాను ప్రభువా. కానీ నన్నైతే ఇంకా భూమి మీద ఉంచావు. నీవు ప్రతిదినము కోపపడే దేవుడు. అయినా నా ఎడల మీరు చూపిస్తున్న వాత్సల్యతను బట్టి, నీ సిలువ ప్రేమను బట్టి
క్షమాపణ కోరుకొని వస్తున్నాను ప్రభు అని చిన్న ప్రార్థన. యవనస్తులారా, మీ జీవితమేక అయిపోయింది, నా బ్రతుకు ఇంతే అనుకొని ఎండిపోయింది అని ఏడుస్తున్నారా? నలిగిపోవద్దు. చిగురింప చేసేవాడు నిత్యమైన జీవజలమును నీ జీవితములో ప్రసరింపచేసి ప్రవహింపచేసి ఎండిపోయిన నీ నిరీక్షణను చిగురింపచేసి ఆశ్చర్యకరముగా చేయగల శక్తిమంతుడు ఉన్నాడు. నీకు అప్పగించుకో. కొన్ని నిమిషాలు అలాగ మనము కొన్ని సెకండ్స్ ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం.